హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మీ అందరి కోసం మా వంటింట్లో నేను చేసి చూపించబోయే రెసిపీ ఫిష్ బిర్యానీ అండి. అవును, మా ఇంట్లో నా స్టైల్లో నేను చేసి చూపించబోయే ఫిష్ బిర్యానీ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ముందుగా డైరెక్ట్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 స్పూన్ పెరుగు వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు కారపొడి, ఒక చిటికెడు పసుపు, ఒక 1½ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఒక్కసారి ఈ మిశ్రమాన్ని అంతా బాగా మిక్స్ చేసుకుందాము. అలాగే నేను ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసుకున్న ఈ చాప ముక్కల్ని తీసుకుని ఇలా డైరెక్ట్గా ఈ పేస్ట్లో వేసేసి మంచిగా ఈ మసాలాతో బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాము. నేను 1/2 kg రైస్ చేస్తున్నాను, అందుకని ఒక 6-7 పీసెస్ వరకు నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఫస్ట్ ప్రాసెస్. ఇది ఇలా మ్యాగ్నేట్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకుందాము. డీప్ ఫ్రై కాదండి, మనం బిర్యానీకి సరిపడా ఆయిల్ పోసుకుందాము. ఎందుకంటే మనం ఫిష్ ఏ ఆయిల్తో ఫ్రై చేస్తామో అదే ఆయిల్ని మనం బిర్యానీ కుకింగ్కి కూడా వాడతాము. సో బిర్యానీకి సరిపడగా నేను ఒక 5-6 స్పూన్ల వరకు ఆయిల్ పోసాను. ఇప్పుడు ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఈ ఫిష్ ముక్కల్ని ఇలా వేసేసుకుందాము. వేసుకొని ఫ్లేమ్ మిడిల్లో పెట్టుకొని నిదానంగా మూత పెట్టి ఫిష్ని బాగా ఫ్రై చేసుకుందాము. విడిపోకుండా ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఒక సైడ్ బాగా వేగిన తర్వాతే రెండో సైడ్ తిప్పండి. అప్పుడు మీకు ఫిష్ అనేది విరిగిపోకుండా ఉంటుంది. చూడండి, ఇలా జాగ్రత్తగా టర్న్ చేసుకుందాము. అలాగే రెండో సైడ్ కూడా తిప్పి ఫ్లేమ్ లోలో పెట్టుకొని చూసుకోండి. ఎందుకంటే లేదంటే పైన మాడిపోయి లోపల ఉడకదు. సో నిదానంగా ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనకి ఫిష్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ ఫిష్ని నీట్గా ప్లేట్లోకి తీసేసుకుందాము. తీసుకొని ఇవి పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఈ ఆయిల్ని ఏ గిన్నెలో అయితే మనం బిర్యానీ చేస్తామో ఆ గిన్నెలోకి ఇలా ఈ ఆయిల్ని అంతా తీసేసుకొని జస్ట్ ఒక్క స్పూన్ ఆయిల్ ఈ ప్యాన్లో ఉంచుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, నేను ముందుగానే 1/2 kg రైస్ చెప్పాను కదా, దానికి ఒక పెద్ద ఆనియన్ అలాగే ఒక మీడియం సైజ్ టమాటాని వేసి ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఈ పేస్ట్ని ఇలా వేసేసి మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందాక మనం ఫిష్కి పట్టించిన మసాలా ఏమైనా ఉంటే దీంట్లో యాడ్ చేసేసుకుందాము. ఇలా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. అలాగే ఒక 1 స్పూన్ కారం పొడి, ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఒక్కసారి బాగా కలుపుకొని అలాగే ఫ్రెష్గా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం పుదీనా కూడా వేసుకుందాము. బాగా ఒక్కసారి ఇదంతా బాగా కలిపి మనకు ఆయిల్ అంతా పైకి వచ్చి గ్రేవీ బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఫైనల్గా ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత 2 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని బాగా కలిపి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఫిష్ని ఇలా ఈ గ్రేవీలో వేసుకుందాము. వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి 1 నిమిషం పాటు ఈ గ్రేవీలో అటు ఇటు టర్న్ చేసుకుంటూ 1 నిమిషం రోస్ట్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, మనకి ఇంకా ఏది వాటర్ అది వేయద్దు. ఇలానే డైరెక్ట్గా జస్ట్ 1 నిమిషం పాటు ఈ గ్రేవీలో మగ్గనిచ్చి ఇదే ప్యాన్తో పక్కకు పెట్టేసుకుందాము. మనకి ఇప్పుడు స్టెప్ 2 రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, బిర్యానీ గిన్నె ఆయిల్ పోసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, అదే గిన్నె స్టవ్ పై పెట్టేసుకుందాము. పెట్టుకుని మనకి ఈ ఆయిలే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా
కొద్దిగా పుదీనా వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు పుదీనా ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే నేను సన్నగా తరిగిన ఒక 2 ఆనియన్స్ అలాగే ఒక 3, 4 గ్రీన్ చిల్లీస్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి వేసేసి బాగా ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు. ఇప్పుడు మనకు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదా! ఈ స్టేజ్‌లో ఒక పెద్ద టమాటాని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఈ టమాటాని కూడా వేసేసి ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక్క నిమిషం పాటు ఈ టమాటాని కూడా మగ్గనిద్దాము. ఇలా మగ్గిన తర్వాత ఒక 1½ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఫుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి, ఒక 1 స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకొని ముందుగానే నేను 1/2 కేజీ బాస్మతి రైస్ని కడిగి వాటర్ పోసి 1:2 వాటర్ పోసేసి నానబెట్టి పెట్టాను. ఇప్పుడు ఈ బియ్యంలో ఉన్న వాటర్ని ఇలా పోసేసుకుందాము. పోసుకుని రైస్కి సరిపడా సాల్ట్ ఒకసారి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టి వాటర్ కొంచెం పొంగులు రానిద్దాము. చూడండి వాటర్ ఇలా పొంగులు వస్తున్నప్పుడు ఇప్పుడు ఈ రైస్ని ఇలా వేసేసి మనం ఒకసారి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ అలాగే స్పైస్ చెక్ చేసుకొని మూత పెట్టేసి ఉడకనిద్దాము. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒక హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి రైస్ని కుక్ చేసుకుందాము. ఇలా మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. చూడండి వాటర్ ఆల్మోస్ట్ మనకు అబ్జర్వ్ అయిపోయింది. అలాగే 80% వరకు కూడా కుక్ అయింది కదా. ఇప్పుడు మనకి వాటర్ తగ్గిపోతుంది అనే ఈ టైంలో స్టవ్ సిమ్ చేసుకొని మనం ఈ ఫిష్ ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆ ఫిష్ని ఇలా డైరెక్ట్గా నీట్గా పెట్టేసుకుందాము. ఇలా పెట్టిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒక 2-3 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి ఉడకనిద్దాము. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు దీనిపైన ఏదైనా ఇలా నేనైతే ఈ రోల్ పెట్టుకున్నాను. ఇలా వెయిట్ పెట్టుకోవటం వల్ల మనకి ఆవిరి అనేది బయటకు పోకుండా ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఈ స్టీమ్ ద్వారాగా మనకి ఉడికిపోతుంది. ఇప్పుడు చూడండి మనకి ఆల్మోస్ట్ ఇంకా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఫిష్ కూడా మనకి ఆవిరి మీద కొంచెం కుక్ అయిపోయింది. 100% కూడా మనకు కుక్ అయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇలా ఒక్కసారి ఫిష్ పైన ఈ సైడ్ నుంచి రైస్ తీసుకొని ఇలా ఈ ఫిష్ పైన వేసుకున్నాము. అంటే ఫిష్ మధ్యలోకి వెళ్ళేలాగా నేను అందుకనే ఇంత పెద్దగా వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకున్నాను. ఫిష్ బిర్యానీకి ఎప్పుడు కూడా వెడల్పు గిన్నె ప్రిపేర్ చేయండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్నంతా ఇలా సైడ్ నుంచి తీసి ఫిష్ మీద ఇలా మూసి పెడదాము. ఇప్పుడు మనం ఒక హాఫ్ లెమన్ నేను డైరెక్ట్గా ఇలా పిండేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసి మూత పెట్టి జస్ట్ ఒక్క నిమిషం ఉంచుదామంటే సిమ్లోని. చూడండి మనకి పర్ఫెక్ట్గా ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని డైరెక్ట్గా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఎక్కువ కలిపేయకుండా జస్ట్ అలాగా. ఇదండి నేను మా ఇంట్లో చేసే ఫిష్ బిర్యానీ. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అసలు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మనకి గ్రేవీ కూడా ఏమీ అవసరం ఉండదు. ఎందుకంటే మనకి ఫిష్కి పట్టించిన గ్రేవీ ఏదైతే ఉందో మనకి రైస్లో మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది. అది దానివల్ల చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి నా స్టైల్లో ఫిష్ బిర్యానీ చేసి మీ అందరికీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.